మన ప్రజాప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాడు ఆయన. ఇవాళ చాలా మంచి పాపులారిటీని సంపాదించడం జరిగింది. ఏంటా అంటే మేము పదవులు ఉన్నాం కాబట్టి మాకు దగ్గరికి అవినీతి సొమ్ము లక్షల కోట్లు చేరతాయి. దాంట్లో మేము ఏదో 10 పరకో దాన ధర్మాలు చేసినట్లుగా మేము డబ్బులు పడేస్తూ ఉన్నట్టుగా దీన్ని అన్ని రకాలుగా కూడా మేము ఈ అవినీతి అన్నదాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో మేము లీగలైజ్డ్గానే భావిస్తున్నాం. మద్యం నుంచి డబ్బులు వస్తాయి, ప్యాకెట్ల నుంచి డబ్బులు వస్తాయి, కోడి పందాల నుంచి డబ్బులు వస్తాయి, ప్యాకెట్ క్లబ్బులు నిర్వహించడానికి మేమే పర్మిషన్లు ఇస్తాం, మట్టి అమ్ముకుంటాం, ఇసుక ఎక్కడో ర్యాంప్ దగ్గర 10,000 ఉంటే ఇక్కడ మేము కోట్లు పెట్టుబడి పెట్టి వేలాది లారీలు ఇక్కడ నిలవబెట్టాం, అది 16,500కి అమ్ముతాం. ఖచ్చితంగా మా దగ్గరే కొనాలి. మా దగ్గర కొనకపోతే అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు చెప్పే ఉంటారు, వాళ్ళు వెళ్ళి అవతల ఆ వచ్చిన లారీని వెళ్ళి హై స్కూల్ గ్రౌండ్లో దింపేయండి అని చెప్తున్నాం. ఇంకా కావాలంటే కేసులు రాస్తూ ఉంటారు. కేసులు రాయడానికి అధికారుల దగ్గర కూడా ఏ రకమైన అధికారం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఫ్రీ స్టాండ్ అని చెప్పింది. అక్కడ ఏదో లోడింగ్ ఛార్జీలో లేకపోతే మైనింగ్కి సంబంధించిన టన్నుకి ఎంతో కట్టేసి వస్తే ఎక్కడైనా అమ్ముతారు రాష్ట్రంలో. ఆ రకంగా అక్కడేదో ర్యాంప్ దగ్గర మెయిన్ ర్యాంప్ దగ్గర 10,000 కొంటుంటే లారీ 6 యూనిట్ లారీ, ఇక్కడ 16,500 అంటే అక్కడికి ఎక్కడి నుంచి అయినా సరే లోడింగ్ చేసుకుంటే లారీకి ఒకటే. మరి ఇవాళ 10,000 లారీని 16,500 ఎందుకు కొనాలి? దీనికి ఈ షాడో ఎమ్మెల్యేలు అనుకున్న వాళ్ళు వాళ్ళ తాలూకా సంతానానికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పేసి మీరు డబ్బులు కలెక్ట్ చేయండి అని చెప్తూ ఉంటే ఇది మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఇది మా ఇష్టం, మా ఇలాగ కోట్లు సంపాదిస్తామని ప్రజాప్రతినిధి గారే సాక్షాత్తు విలేకరుల సమావేశంలో ఓపెన్గానే చెప్తున్నారు. ఇది రాష్ట్రంలో ఇప్పుడు టాకింగ్ పాయింట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి, ఏంటి మీ మొత్తం కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఇలాగ లీగలైజ్ చేశారా? ఈ అవినీతి సొమ్ము ఇంతే వస్తుందా? మరి మీ ఓడేమో ఎన్ని కోట్లు వస్తా అన్ని కోట్లు వస్తాయని చెప్తున్నారు. అంటే మీ ఊళ్ళో ల్యాండ్స్ అన్నీ కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లు బాగా విచ్చలవిడిగా జరుగుతున్నాయిగా. మట్టి విచ్చలవిడిగా అమ్ముతున్నారా? ఇసుక విచ్చలవిడిగా అమ్ముతున్నారా? మద్యం అయితే ఏరులై పారుతుందా? డాబాల సౌతులు వచ్చింది, అక్కడికక్కడ డాబాల్లో అమ్మేస్తున్నారు. ప్యాకెట్లో తాడిపల్లిగూడెం ఇవాళ ఇంగ్లీష్ ఏదైతే మన స్టేట్ మీడియా ఇంగ్లీష్ పేపర్లో తాడేపల్లిగూడెం జూదానికి హబ్గా ఉంది, బెట్టింగ్కి ఇక్కడ పెద్ద సెంటర్గా పేరుగాంచిందని వస్తుంది. ఇవన్నీ కూడా మరి ప్రజాప్రతినిధి గారి ఆధ్వర్యంలోనే వాళ్ళ వెనకాల ఉన్న షాడోల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి జిల్లా మీడియాలో కూడా డైరెక్ట్గా మా ఓపెనింగ్గానే దగ్గర 80-90 నిమిషాలు దీని గురించి విపులంగా అన్నీ మాట్లాడడం జరిగింది. ఇంత విచ్చలవిడిగా జరుగుతుందా అని చెప్తున్నారు. ఇక్కడున్న ప్రజాప్రతినిధి ఇవన్నీ తప్పించుకోవడం కోసం చెప్పింది అంతా జరిగేదంతా 100కి 100 వాస్తవం. కోడి పందాలు లీగలైజ్ చేసేసారు, సంవత్సరం పొడుగుతారు, లక్షలు వస్తున్నాయి. ప్యాకెట్లని లీగలైజ్ చేసే క్లబ్బులు వాళ్ళు ఇష్టారీతిగా మెయింటైన్ చేస్తున్నారు. సాక్షాత్తు అధికారంలో ఉన్న వాళ్ళే, ఇంక పేర్లు చెప్పకుండా ఎందుకు, వాళ్ళే 24 గంటలు ప్యాకెట్లు తేలి ఆడే పరిస్థితి ఉంటే ఇంకెవరిని ఏం చెప్తారు? వాళ్ళకి అది సరదా. దాని మీద లక్షలు వస్తున్నాయి, కోట్లు వస్తున్నాయి. రోజు లక్షలు వస్తే నెలకు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంత అవుతుంది? మద్యం విచ్చలవిడిగా అసలు ఒక్కొక్కళ్ళకి ఈ సోషల్ మీడియాలో కానీ ప్రజలు అభిప్రాయం తెలుసుకుంటుంటే ఈ మధ్యకాలంలో మద్యం కుంభకోణం అని 3,500 కోట్లకు సంబంధించింది అన్నట్టుగా ఈ తెలుగుదేశం మీడియా, ఈ పచ్చ మీడియా